ఓపెన్ లేదా? గైస్ చాలా మంది జనాలు ఉన్నారు, నా వల్ల కాదు. ఎవరు రాకముందు వచ్చేసిన బాగుండు లిఫ్ట్. మళ్ళీ అంతా నేను అయ్యా వచ్చేసారు ఎవరో. ఆఫీస్ పెట్టుకుంటున్నాను ఇలా స్పీడ్కి వెళ్ళిపోతున్నావు. अब तू गया बेटा. Hello everyone, this is Yashwant Putla. Most of the people know me as Ash Tommy. First of all, welcome back to my YouTube channel. In this video, I'm gonna show you my day at Wipro Gopanpalli. ఈ మాత్రం ఇంగ్లీష్ చాలు కానీ ఇంక తెలుగులో మాట్లాడుకుందాం. కట్ చేస్తే సార్ గారు మార్నింగ్ 10:30కి లేచారు. యాజ్ పార్ట్ ఆఫ్ మై డైలీ రొటీన్ మనం టిఫిన్ చేయం, ఎందుకంటే మనం లేచేసరికి టిఫిన్ ఉండదు కాబట్టి. సో నా డైలీ ప్రోటీన్ ఇంటేక్ కోసం నేను ఒక ఒమేగా 3 క్యాప్సూల్ ఎవ్రీడే వేసుకుంటా. క్లైమేట్ అయితే ఇవాళ చాలా బాగుంది, అందుకే ఆ క్లైమేట్కి మ్యాచ్ అయినట్టు చికెన్ తెచ్చుకొని చికెన్ ఫ్రై చేసుకుంటున్నా. సో ఈలోపే రెడీ అయిపోయి నా ఫేవరెట్ బ్యాట్మెన్ హుడీ కూడా వేసేసుకున్నా. కిందన హాస్టల్లో మంచి కూర పెట్టలే, నాకు అది నచ్చదు. సో నేను వండుకొని చికెన్ తీసుకెళ్ళి అన్నం అండ్ పప్పు కూడా హాస్టల్లో ఉంది, అది ప్యాక్ చేసుకొని ఇంకా ఆఫీస్ స్టార్ట్ అయిపోయా. అలా క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే క్యాబ్ అన్న చాలా లేటుగా వచ్చాడు. ఆ వచ్చిన చిరాక్కి మంచి పాటలేసి వైబ్ని సెట్ చేస్తాడు. అలా క్యాబ్లో వెళ్తూ మొత్తం వ్యూస్ అన్నీ కవర్ చేసి ఇప్పుడు మీరు ఒక వ్యూ చూస్తారు చూడండి, ఇంకోండి. ఈ వ్యూ ఏదైతే ఉందో మా ఆఫీస్ది అసలు సూపర్ ఉంటుంది. అలా చూస్తూ ఆఫీస్కి కూడా రీచ్ అయిపోయా. ఈ 3 days మ్యాండేటరీ పెట్టారు కాదు కానీ ఆఫీస్లో చాలా రష్ ఉంటుంది. ఫస్ట్ అయితే మనం స్వైప్ చేసి లోపలికి వెళ్ళిపోదాం. మా ఆఫీస్లో స్వైప్ చేశాక డిజిటల్గా నా ఫోటో డిస్ప్లే అయినా స్టిల్ దే ఆస్ టు షో ద ఐడి కార్డ్స్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యూ ఏదైతే ఉందో, ఈ వ్యూ చూసిన ప్రతిసారి నాకు ఏమనిపిస్తుంది అంటే మా ఆఫీస్లో మనుషుల కన్నా మొక్కలు ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. అదేంటో కానీ నాకైతే గోపానిపల్లిలో ఉన్న వైబ్ మణికొండలు ఎప్పుడూ రాలే. ఆ గోపానిపల్లిలో ఉన్న ఎస్థెటిక్స్, ఆ గోపానిపల్లిలో ఉన్న గ్రీనరీ, ఆ నేచర్కి దగ్గరగా, అంటే సిటీలో ఉంటున్న ఫీలింగే రాదు ఈ గోపన్పల్లి విప్రో క్యాంపస్లో ఉన్నప్పుడు. అసలు చాలా బాగా కట్టారు ఇది మాత్రం. అండ్ సో మెనీ పీపుల్ విల్ అగ్రీ విత్ దట్, ఐ థింక్ సో. ఇక్కడ ఇది ఎంటర్ అయిన తర్వాత మీకు చాలా మంచిగా కనిపిస్తుంది. మేబీ పాండ్ ఆన్ చేసారు లేదు తెలియదు నాకు, చూద్దాం. యా లుక్ గైస్, ఇది ఒక పాజిటివ్ వైబ్ నాకు ఆఫీస్కి రాగానే. లైక్ చూడండి ఎంత బాగుందో. ఈ సౌండ్, కళ్ళు మూసుకుని ఈ సౌండ్ వింటే చాలు సో మచ్ పాజిటివిటీ వస్తుంది. చాలా వర్క్ చేసి ఇక్కడికి ఒక ఫ్రూట్ బౌల్ తెచ్చుకొని కూర్చొని తిన్నప్పుడు హెవెన్ అసలు. లుక్, ఇది నా బ్లాక్. సో ఇది SY, అక్కడ S7 S6 ఉన్నాయి. మీకు S2 S1 S3 కూడా చూపిస్తాను నేను. సో ఫస్ట్ అయితే మీకు ఇక్కడ నుంచి ఎలాగుంటుందో చూపిస్తా. ప్రెసెంట్ అయితే వెళ్ళి లాగిన్ అయిపోదాం, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్గా వచ్చాం మనం. చాలా వర్క్ ఉంది, డెడ్ లైన్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. సో ఈలోపు నేను సినిమాటిక్ ఫ్రేమ్స్ బేస్డ్ మీ ఫిలిమ్స్ని డిస్ప్లే చేస్తా, చూసేయండి.
ఎలా ఉన్నాయి మరి సినిమాటిక్ ఫ్రేమ్స్ ఆఫ్ విప్రో గోపన్పల్లి? ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. నేను ఓడిసీలోకి వెళ్ళాలంటే మళ్ళీ స్వైప్ చేయాలి, అప్పుడే మాకు అటెండెన్స్ పడుతుంది. నేను వర్క్ చేసిన ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మైటీ ఐటీ. ఇట్స్ యూకే బేస్డ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో నేను ఆల్మోస్ట్ 2.5 years వర్క్ చేస్తున్నాను. దీంట్లో నా రోల్ వచ్చేసి L1.5 ఇంజనీర్. చాలా అంటే చాలా వర్క్ ఉంది యాజ్ ఎ సెడ్. ఎందుకంటే నేను పాస్ట్ 2 days నుంచి ఇద్దరికి కేటీ ఇస్తున్నా. సో నా ఓన్ వర్క్ చేసుకోవడానికి నాకు టైం దొరకలే. ఆ ఓన్ వర్క్ ఇవాళ ఎలాగైనా కంప్లీట్ చేయాలి. ఇంకా ల్యాగ్ చేస్తే ఇంకా నా పని అయిపోయినట్టే. ఈ ప్రెజర్కి అట్లీస్ట్ ఒక కాఫీ పడాల్సిందే. ముందున్న మిషన్ అయితే అసలు చాలా వరస్ట్గా ఉండేది మొన్నటి వరకు. 1 month బ్యాక్ మిషన్ మార్చారు. దీంట్లో క్యాపుచినో అండ్ చాయ్ చాలా బాగున్నాయి. చీజ్ ఫర్ ద కాఫీ. సో ఫైనల్లీ దిస్ ఈజ్ యష్టామి. వన్స్ అగైన్ హాయ్. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఆకలి కూడా చాలా ఘోరంగా వేస్తుంది. ఎందుకంటే నేను అసలే చికెన్ తెచ్చుకున్నాను కదా, అందుకు చాలా ఆకలి వేస్తుంది. సాడ్లీ నేను బయట తిందాం అనుకున్నా, లైక్ అవుట్డోర్లో. బట్ మా టీమ్మేట్స్ అంతా లోపల తిందామన్నారని ఇంకా వాళ్ళతో ఆర్గ్యూ చేయలేక, యాజ్ ఐఎమ్ ఇంట్రోవర్ట్ ఐ కాంట్ ఆర్గ్యూ మోర్. సో లోపల తినేసాయి వాళ్ళకి. తిన్న తర్వాత ఒక చిన్న వాక్కి వెళ్ళా. మీకు విప్రో గోపన్పల్లి బ్యాక్ సైడ్ నుంచి ఎలాగుంటుందో చూపిస్తా చూడండి. ఇలా ఉంటుంది విప్రో గోపన్పల్లి బ్యాక్ సైడ్ నుంచి. ప్రజెంట్ అయితే మీకు సినిమాటిక్ ఫ్రేమ్స్ ఫర్ S7 కెఫ్టీరియా చూపిస్తాను, చూసేయండి. ఎక్కడ చూసినా మీకు గ్రీనరీ కనిపిస్తుంది. సో ఎలా కట్టారు కానీ చాలా బాగా కట్టారు మా ఆఫీస్. నేను ఈ వ్లాగ్ని లిటరల్లీ 3 weeks నుంచి అనుకుంటున్నా. ముందు వీక్ నేను ఆఫీస్కి రాలి, అసలు వీక్ మొత్తం ఆఫీస్ మానేసాను, వర్క్ ఫ్రమ్ చేసుకున్నాను ముందు వీక్. ఈ వీక్ మండే బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, మండే అవ్వలే. ట్యూస్డే నిన్న క్లైమేట్ చాలా బాగుంది, నాకు ఆఫీస్ అసలు రూమ్ నుంచి బయటకు కదలడానికి అవ్వలే, ఇంట్రెస్ట్ రాలే. సో ఇవాళ ఐ డోంట్ వాంట్ టు ప్రొకాషనేట్ అనేసి ఇంకా ఇవాళ వచ్చాను. సో ఐ విల్ షో యూ. చూసారా, లెట్ మీ గో సమ్ వాట్ బ్యాక్ అండ్ సీ. వినిపిస్తూనే ఉంటుందేమో మీకు గాలి సౌండ్. సో చూసారా, ఒకసారి ఆగండి, అలా వాక్ చేసుకొని వెళ్తా. సో వర్క్ అంతా చేసుకొని ఇలా ఒక చిన్న వాక్ వస్తే సెట్. ఇంకా ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసిన వాళ్ళు ఉంటే ఆబ్వియస్లీ ఈ ప్లేస్ మీకు తెలిసే ఉంటుంది. ఈ ప్లేస్లో నేను నా పోస్ట్లో సెకండ్ పిన్డ్ పోస్ట్ ఉంటుంది కదా, పర్పుల్ కలర్ లావెండర్ కలర్ పువ్వులు, ఆ పోస్ట్ ఇక్కడ కూర్చొని తీసుకున్నా. ఈ ఆ ఫోటో ఇక్కడ కూర్చున్నా. మ్యాక్సిమం నా రీల్స్, నా ఫొటోస్ మ్యాక్సిమం అన్నీ ఇక్కడ షూట్ చేసినవే ఉంటాయి. ఎందుకంటే నా ఇంకే లొకేషన్ కావాలి, ఎంత మంచి లొకేషన్ కన్నా ఇంకే లొకేషన్ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి నేను. సో చూసారా బటర్ఫ్లై. సో ఇక్కడ నుంచి ఒకసారి అలా ఆఫీస్ చూపిస్తా. లెట్ మీ ప్యాన్ ఇట్. సో చూసారా, అక్కడ 4 blocks ఉంటాయి టోటల్. ఇది S4, ఇది S7, అటుపక్క S5, S6 ఉంటుంది. సో నాది S4 అనమాట. నేను అక్కడి నుంచి ఇలా వాక్ చేసుకుని వస్తా. ఎవ్రీడే అట్లీస్ట్ 5,000 steps వేస్తాను. టోటల్ విప్రో గోపన్పల్లి చుట్టూరు తిరిగేసి ఒక 5,000 steps వేస్తాను. సో ఇలా ఉంటే ఎవరయ్యారు, మీరు కూడా వేస్తారు నాకు తెలిసి. ఇలా ఉంటే ఆబ్వియస్లీ నేను అసలు ఎక్కువ నడను, కానీ ఇలా ఉంది కాబట్టి నడుస్తున్నాను నేను. సో చూడండి, ఒక చిన్న పాండ్ ఉంటుంది ఇక్కడ, చాలా బాగుంటుంది, చూపిస్తా. ఎవరైనా విప్రో గోపన్పల్లి వాళ్ళు ఈ వ్లాగ్ చూస్తుంటే మేక్ ష్యూర్ లీవ్ ఎ కామెంట్ బిలో. I want you guys to support me for showing our office to everyone. So this is the small pond. So chudandi, let me go to that bridge. Hope you guys can see this bridge. ఇక్కడ చాలా ఫొటోస్, వీడియోస్ ఉంటాయి, మా ఫ్రెండ్స్ కూడా చాలా ఉంటాయి, మీకు తెలిసిన వాళ్ళు ఉంటాయి. సో ఇది
ఇక్కడ నుంచి చిన్న ప్యానింగ్ షాట్ చూపిస్తాను మీకు. చూసారా ఎంత బాగుందో. ఇంకా చాలా వర్క్ ఉంది, బట్ ఇవాళ కూడా తీసుకోకపోతే ఇంకా తీసుకుంటాను అనేసి నాకు ఉద్దేశం లేదు ఇంకా బ్లాగ్. సో ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో తీసేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఇలా ఇంకా ఇది ఆఫ్ కూడా కాదు, విప్రో గోపన్పల్లి ఆఫ్ కూడా కాదు, జస్ట్ ఒక 1/3 పాత్ ఇది అంతే. చూడండి. సో ఇది ఎంట్రన్స్ గేట్, చూపిస్తాను. ఎంట్రన్స్ గేట్ ఇక్కడ ఉంది కదా. సో నేను కూడా S1 S2 S3కి వెళ్తాను, చూపిస్తాను అది కూడా ఎలాగ ఉంటుందో. మ్యాక్సిమం ఇప్పుడే వెళ్ళిపోతా, ఎందుకంటే నైట్ ఫెయిల్ అయిపోయేలాగా ఉంది చాలా. నైట్ ఫెయిల్ అయిపోతే మళ్ళీ రేపు దీన్ని ప్రొకాషనేట్ చేయలేను నేను. రేపు వరకు ల్యాగ్ చేసి మళ్ళీ దాన్ని ఎప్పుడు ఎడిట్ చేసుకుంటాను. సో ఐ వాంట్ టు డన్ దిస్ బై టుడే. ఎడిట్ కూడా స్టార్ట్ చేస్తారు రూమ్కి వెళ్ళిన వెంటనే. హోప్ అంతా మంచిగా వస్తుంది అనుకుంటున్నాను. ఐ వాంట్ టు షో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ. సో చూద్దాం. ఓకే, S1 S2 S3కి వెళ్ళి స్టార్ట్ చేస్తాం బ్లాగ్. బై. సో గైస్, ఇది S1 అనమాట. లైక్ అది S1, ఇది S2. S1 వచ్చేసి కామన్ ఆడియన్స్ ఉంటుంది లోపల, అండ్ ఇక్కడ స్టాల్స్ పెడతారు అప్పుడప్పుడు. ఇది కూడా మీరు నన్ను ఇన్స్టాలో ఫాలో అయితే ఇది చూసే ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే S2, మై విప్రో కెరియర్ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్. నేను ఫస్ట్ విప్రోలో జాయిన్ అయ్యాను 2023 అనుకుంటా. 2023 March 21 బాగుతూ. అక్కడ నేను S2లోని జాయిన్ అయ్యా ఫస్ట్. అదే ఇప్పుడు నేను చేస్తున్న ప్రాజెక్ట్ S2లో ఉండేది, ఇప్పుడు S4కి షిఫ్ట్ అయింది. అంటే నేను జాయిన్ అయిన 2 months లో షిఫ్ట్ అయింది. సో కానీ నాకు ఫస్ట్ చేసింది గుర్తుంది కాబట్టి చెప్తున్నా. S2లో చేసా, 2nd floor బాగుతూ. అక్కడ ఒక ప్రాజెక్ట్ కూడా ఈవెంట్ అయింది, ప్రాజెక్ట్ ఈవెంట్ డాన్సెస్ అన్నీ అయ్యాయి అప్పుడు. సో లెట్ మీ టేక్ యూ టు దేర్. ఇక్కడ ఏం అంత బాగోదు నాకు యాక్చువల్లీ. అక్కడికి వెళ్ళకి ఇదేం నచ్చలే అంత. అక్కడే బాగుండేది చాలా. ఈ కొత్తగా ఇండోర్ గేమ్స్ కూడా పెట్టినట్టున్నారు, అది కూడా నేను చూపిస్తా వీలైతే. యాక్చువల్లీ అసలు నేను చాలా ఇంట్రోవర్ట్. జనాలు వచ్చేస్తున్నారు ఇక్కడికి. నేను కెమెరా పై కూడా పెట్టలేకపోతున్నాను. సో ఇది S2. సో ఆ ఫస్ట్ ఫ్లోర్ లోనే నేను స్టార్టింగ్ లో వర్క్ చేసేవాడిని. సో S2, దీన్ని కూడా ఒక సినిమాటిక్ షాట్ తీసుకొని వస్తాను ఆగండి. సినిమాటిక్ ఫ్రేమ్ కూడా తీసుకున్నా. ఐ థింక్ ఇదే అనుకుంటారేనా. అరేనా ఓపెన్ లేదా గైస్? చాలా మంది జనాలు ఉన్నారు, నా వల్ల కాదు. సో గైస్, అది S3 అనమాట. అక్కడ కూడా అంకుల్ కూర్చున్నాడు. గైస్, సో S1 S2 చూపించాను కదా, ఇది S3 బ్లాక్ అనమాట. ఇక్కడ నాకు తెలిసిన ప్రాజెక్ట్ అంటే డెల్ ఉంది, మా ఫ్రెండ్స్ చేస్తున్నారు చాలా మంది డెల్లో. సో మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ ప్లేస్ చూడండి. సో పార్కింగ్ ఏరియా ఇది చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం ఇంకా గ్రీన్, ఇటు చూసుకొని మీకు గ్రీనే కనిపిస్తుంది. ఏదో మీరు పిక్నిక్ వచ్చినట్టు ఉంటుంది ఇక్కడికి. అటు సైడ్ ప్లేయింగ్ ఏరియా ఉంటుంది, లైక్ వాలీబాల్, క్రికెట్ అంటే అది నెట్ ఏమి ఉండదు, జస్ట్ ఓపెన్ ప్లేస్ ఉంటుంది. టేబుల్ టెన్నిస్కి ఉంటుంది, బట్ దాన్ని మన వాళ్ళు నెట్ పక్కకు పీకేసి ఇంకా క్రికెట్ ఆడుకుంటారు. అటు పక్కన బాస్కెట్బాల్ ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ వాలీబాల్ ఉంటుంది. ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తా. మా ఫ్రెండ్ కూడా వస్తానన్నాడు, చూద్దాం వస్తాడో రాడు, కాల్ చేస్తా మధ్యలో. ప్రజెంట్ అయితే అక్కడ తీసుకెళ్తా మిమ్మల్ని. ఇంక ఇప్పుడు ఇలాగుందా, నైట్ టైం అయితే ఇంక వర్షం పడితే నేను గొడుగేసుకొని వచ్చేస్తా ఇక్కడికి ఉండిపోవడానికి. మొన్నటి వరకు ఇక్కడ ఈత పళ్ళు వచ్చాయి, మరి తీసేసి ఉంటారు. సో మీకు ఒక చెట్లు చూపిస్తా, ఎంత బాగుంటాయో ఆ చెట్లు చూడండి గైస్. మరి ఇట్లా ఏమంటారో, గాలికి ఎంత బాగుంటుంది చూడండి. ఇదే ప్లేయింగ్ ఏరియా. సో
సో అక్కడ కనిపిస్తుందిగా S4 అది నేను ప్రజెంట్ వర్క్ చేస్తున్న టవర్. ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు నన్ను చూసారా, ఇంకా నాకు వచ్చిన సిగ్గుకి ఇంకా వీడియో ఆపేస్తానేమో. ఇందాక వీడియో తీస్తుంటే ఒకళ్ళు కలిశారు, చూడొచ్చా వీడియో అన్నారు. నాకు ఇంకా మామూలు సిగ్గు రాలే. సో ప్రజెంట్ అయితే వర్క్ ఉందని కాల్ చేశారు. సో విన్నారా మన గోదావరి. పైకి వెళ్ళి కాసేపు వర్క్ చేసుకొని మళ్ళీ వస్తా. మేబీ అప్పటికే లైట్ ఉండకపోవచ్చు. సో ఓడీసీస్ అండ్ ఇంటీరియర్స్ మీకు తీసి చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్ నాది. సో ఎవరు రాకముందు వచ్చేసిన బాగున్న లిఫ్ట్, మళ్ళీ అంతా నేను అయ్యా వచ్చేసారు ఎవరో. ప్రజెంట్ అయితే నేను వర్క్ ఆల్మోస్ట్ ఫినిష్ చేసుకున్నా, అప్డేట్స్ కూడా చేసా, మెయిల్ కూడా వేసేసా. సో తిను లిఖితక్క 2 years బ్యాక్ నాకు కేటీ ఇచ్చింది అక్కే. వర్క్ అయితే అయిపోయింది కాబట్టి నేను అలా వాటర్ పట్టుకొని కిందకి వెళ్ళి మీకు నైట్ టైం వ్యూ కూడా చూపిస్తా. ఐ థింక్ యూ గైస్ విల్ ఎంజాయ్ ద నైట్ వ్యూ మోర్ దెన్ ద డే వ్యూ ఆన్ విప్రో గోపన్పల్లి. లైక్ చూడండి ఎంత బాగుందో, ఆ లైట్స్, ఆ విండ్, అసలు ఆ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ గాలి వస్తున్నప్పుడు ఆ సౌండ్ ఏదో మీరు ఎస్థెటిక్ వరల్డ్లో ఉన్నట్టు ఉంటుంది. మొత్తం చాలా బాగుంటుంది. రీసెంట్గా మాకు బ్రెయిన్ వర్క్తో పాటు ఫిజికల్ వర్క్ చేసుకోవడానికి జిమ్ కూడా పెట్టారు విప్రో గోపన్పల్లి S7లో. అది కూడా చూపిస్తా, చూసేయండి. అయితే లాగౌట్ అయిపోతున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను డిస్క్రిప్షన్లోని రిఫరెన్స్ లింక్స్ పెడతా, వీలైతే మీకు యూజ్ అయితే చూసేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే, ఇంకా నా ఆఫీస్ని ఇంకా చూపించగలగాల్సిన చాలా ఉన్నాయి, నేను చూపిస్తాను. మీకు ఓపిక ఉంటే చెప్పండి. ఐ విల్ గ్యారంటీ upload it and I will take time to answer your questions if you have any questions. And అందరూ వెళ్ళిపోయారు చూసారా. నేను ఒక్కడిని ఎందుకు లేట్ వెళ్తున్నానంటే, ఆబ్వియస్లీ నేను అందరికన్నా లేట్గా లాగిన్ అవుతాను కాబట్టి నేను లేట్గా లాగౌట్ అవుతాను. సో బ్యాట్మ్యాన్ బాయ్. మీకు చూపిస్తాను చూడండి ఎంత వర్క్స్ ఉంటాయో యాక్చువల్లీ జనాలకి. లక్ష్మీస్లో చూడండి, మార్నింగ్ చూపించాను సేమ్ ప్లేస్, నైట్లో ఎంత బాగుందో. అండ్ ద లైట్స్ యాడెడ్ ద మోర్ బ్యూటీ టు ఇట్, రైట్? మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ బ్లాగ్. మీ విప్రో ఫ్రెండ్స్ ఉంటే, అండ్ విప్రోలో జాయిన్ అవుతున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో నెక్స్ట్ వచ్చే వీడియో వచ్చేసి నా ప్రొఫైల్లో 20K రీచ్ అయిన పోస్ట్ ఒకటి ఉంది. అది చాలామంది నాకు ట్యుటోరియల్ చేయమని అడిగారు. నెక్స్ట్ వచ్చే వ్లాగ్ మాత్రం అదే పక్కా, ఎందుకంటే అది ఆల్రెడీ నేను స్టార్ట్ చేసా, సగంలోని ఉంచేసాను. అది ఫినిష్ చేసి అప్లోడ్ చేసేస్తా రేపు కానీ ఎల్లుండి కానీ. సో టు గెట్ నోటిఫైడ్ ఆ బెల్ ఐకాన్ కూడా పక్కా కొట్టండి. హోప్ యూ గైస్ లవింగ్ దిస్ వ్లాగ్. అండ్ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్తారనుకుంటున్నా, బికాస్ ఐ వాంట్ టు రెక్టిఫై దట్ ఇన్ ఫ్యూచర్ వ్లాగ్స్. అండ్ ఇలాంటి వ్లాగ్స్ చాలా వస్తాయి. ఈ వ్లాగ్ మన విప్రో గోపన్పల్లి ఎంప్లాయీస్ చూస్తుంటే, హోప్ యూ గైస్ షేర్ దిస్ వ్లాగ్ టు యువర్ ఫెలో టీమ్మేట్స్. అండ్ మీ ప్రాజెక్ట్స్లో ఏమైనా వేకెన్సీస్ కానీ హైరింగ్ కానీ అవుతుంటే కామెంట్స్లో చెప్పండి. మన బెంచ్లో ఉన్న వాళ్ళకి యూస్ అవుతుంది. ఇలాంటి వ్లాగ్స్ చాలా చేద్దాం అనుకుంటున్నా. మీ సపోర్ట్ ఉన్నంత వరకు చేస్తూనే ఉంటా. ఐ డోంట్ నో, బట్ ఐ లవ్ టు డూ కంటెంట్. నేను చాలా మల్టీ టాలెంటెడ్. అది నేను ఫ్లెక్స్ అనుకోవచ్చు, ఏదని అనుకోవచ్చు, బట్
ఐ లవ్ టు క్రియేట్ మెనీ థింగ్స్. అలా మాట్లాడుకుని పోతే ఇంకా వ్లాగ్ అయిపోద్ది, కానీ ప్రజెంట్ అయితే నేను క్యాబ్ దగ్గరకు వచ్చేసా. క్యాబ్ ఆన్ బోర్డ్ కూడా అయిపోయాను. ఇప్పుడు హాస్టల్కి వెళ్ళి రైస్ ఉంటుందో చూడాలి. ఇన్ కేస్ రైస్ ఉంటే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్ తినాలి. చాలా రోజులైంది తిని. సో మీరు మీ డౌట్స్ని పక్కాగా కామెంట్లో పెట్టండి, మర్చిపోకండి. అండ్ వ్లాగ్స్ మాత్రం డైలీ 2 డేస్కి అట్లీస్ట్ ఒకటైనా వస్తుంది. హోప్ యూ గైస్ టర్న్ ఆన్ ద నోటిఫికేషన్ ఫర్ షూర్. అండ్ ఇంకేమైనా చెయ్యాలి, ఇంకేమైనా నేను రెక్టిఫై చేసుకోవాలనుకుంటే కామెంట్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. ఎలాగో నేను కొత్త కాబట్టి చాలా మిస్టేక్స్ ఉంటాయి, అది నాకు తెలుసు. నేను ఇది మాట్లాడడం కూడా కొత్త. సో hope you guys understand this. Okay guys, see you in the next vlog. Until then, stay tuned for the new vlogs. Signing off, Ash Tommy. Bye.